హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక వ్లాగ్తో మీ ముందుకైతే ఈరోజు వచ్చేసానండి. ఈరోజు వచ్చేసి బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ కొబ్బరికాయలు తీసేసుకొని లోపలికైతే వెళ్తున్నాము. ఇది బయట నుంచి బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ వ్యూ అండి. ఇప్పుడు లోపలికైతే వెళ్ళబోతున్నాము. హైదరాబాద్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో బల్కంపేట్లో ఉన్న ఎల్లమ్మ తల్లి దేవాలయం ఒకటి. హైదరాబాద్ కంటే 100 ఏండ్ల నుంచే ఉన్న ఈ గుడి ఇప్పుడు హైదరాబాద్లోనే కలిసిపోయింది. 10 అడుగుల లోతు బావిలో స్వయంభుగా వెలిసిన ఈ అమ్మవారు ఇక్కడనే భక్తుల పూజలు అందుకుంటుంది. ఈ గుడిలో అయితే బోనాలు చాలా జోరుదారుగా జరుగుతాయి. ప్రతి ఆదివారం మరియు మంగళవారం అమ్మవారికి పెద్ద జాతరనే జరుగుతుంది ఇక్కడ. ఇలా అయితే లోపలికి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఇలా లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ అమ్మవారికి 700 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. అమ్మవారు బావిలో అయితే వెలిసింది. ఇక్కడున్న బావిలో నీళ్లు తీసుకువెళ్తే భక్తులు అదృష్టం అయితే భావిస్తారు. ప్రతి వారం లక్షలో అయితే భక్తులు తరలి వస్తారు ఈ టెంపుల్కి. చాలా పవిత్రమైన టెంపుల్ ఇది. ప్రతి మంగళవారం బోనాల సమర్పణ ఉంటుంది ఇక్కడైతే. బోనాల పండగ వచ్చిందంటే చాలు బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ అంగరంగ వైభవంగా ముస్తాబైతే అవుతుంది. అమ్మవారిని శ్రీ రేణుక ఎల్లమ్మగా పిలువబడతారు. భక్తులు వివిధ ప్లేసెస్లో నుండి వచ్చి వాళ్ళైతే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారిని మొక్కి ఏదైనా కోరిక మొక్కుకుంటే తప్పకుండా నెరవేరుతుంది అని ఇక్కడున్న ప్రతి ఒక్క భక్తుల నమ్మకం. ప్రతి ఆదివారం మరియు మంగళవారం అమ్మవారికి పెద్ద జాతరనే జరుగుతుంది ఇక్కడ. ఎంతోమంది భక్తులు తరలి వస్తారు. చాలా ట్రై చేశానండి మీకోసం చూపించాలనేసి. జనాలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఫొటోస్ అయితే తీయనివ్వలేదు. చూడండి, ఇలా అయితే చూపిస్తున్నాను అమ్మవారి రూపాన్ని అయితే. చాలా జనాలు అయితే వచ్చారండి మేము వచ్చిన రోజైతే. ఈ టెంపుల్ని చూడని వాళ్ళు ఉంటే తప్పక వచ్చి చూడండి. టెంపుల్ కూడా చాలా బాగుంది. మీలో ఎవరికైనా ఏమైనా కోరికలు ఉంటే బల్కంపేట అమ్మవారిని అయితే మొక్కండి. మీ కోరికలు అమ్మవారు తప్పకుండా తీరుస్తారు. ఇక్కడ ప్రసాదాలు కూడా ఉంటాయండి. 3 రకాల ప్రసాదాలు అయితే ఉన్నాయి. పులిహోర, లడ్డు, వడ అలా ఉన్నాయండి. ఇక్కడ ఒక టోకెన్ తీసుకొని అలాగే ఇలా టెంపుల్ బయట నుంచి వెళ్తే అక్కడ ప్రసాదాలు అయితే ఇస్తారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు ప్రసాదాలు తెచ్చుకొని ఇక్కడనైతే కూర్చొని తింటారు. ఇప్పుడు నేను కూడా ప్రసాదంకి అయితే వెళ్తున్నానండి. ఇక్కడ ఒక టోకెన్ తీసుకొని టెంపుల్ బయటకు వెళ్ళి అక్కడ నిల్చుంటే ప్రసాదాలు అయితే ఇస్తారు. ప్రసాదాలు తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ బయటకు వెళ్తే ఇక్కడ శారీస్, అమ్మవారి శారీస్ ఇక్కడ అమ్మబడతాయి. అలాగే అమ్మవారి ఫొటోస్ కూడా అమ్మబడతాయి. ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. ఈ వీడియో అయితే అంతే అండి.
మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మరొక వ్లాగ్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.